హల్లెలూయా, హల్లెలూయా. మనము ఆరాధించే దేవుడు, మనము స్తుతించే దేవుడు, మనం గణపరిచే దేవుడు, మనము హెచ్చించే దేవుడు ఆయన ఎలాంటి వాడు అని మనము ఈ దినాన్న కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేసి దేవుని ఆత్మ చేత నింపబడిన వారమై మనము ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించుదాం. ఆత్మస్వరూపుడుగా మన మధ్యలో మన స్తుతుల మీద ఆయన ఆసీనుడుగున్నటువంటి దేవాది దేవుడు. ఆయనను ఆరాధించాలంటే, ఆయన్ని స్తుతించాలంటే, ఆయన గణపరచాలంటే, ఆయన మహింపరచాలంటే మనకు కావలసినటువంటి కొన్ని లక్షణాలు దీనిలో ఉన్నాయి. దాన్ని గుర్తు చేసుకొని దేవుని ఆత్మ చేత నింపబడిన వారమై దేవుణ్ణి స్తుతించినట్లయితే ఆ దేవాది దేవుడేనట అట్టి వారిని ఆశీర్వాదము నందుతారట, దీవించబడతారట, ఆశీర్వదించబడతారట. ఎలాంటి దేవుడు ఈయన? భూమిని, ఆకాశమును, సూర్యుడిని, చంద్రుణ్ణి, నక్షత్రాదులని, సమస్త సృష్టిని కూడా మాట చేత సృష్టించినటువంటి దేవాది దేవుడు. ఆ దేవుణ్ణి మనము స్తుతించడానికి, ఆ దేవాది దేవుణ్ణి ఆరాధించడానికి, ఆ దేవాది దేవుణ్ణి గణపరచడానికి, ఆ దేవాది దేవుణ్ణి మహింపరచడానికి ఆయన పాదముల దగ్గరికి వచ్చి ఉంటున్నాం మనము. ఆయన ఎలాంటి దేవుడు అంటే ఆయన అంటున్నాడు, ఈ సమస్తము కూడా నావే కదా అంటున్నాడు. ఆయన ఈ సమస్తాన్ని సృష్టించిన వాడును నేనే కదా, ఈ సమస్తము కూడా నావే కదా అంటున్నాడు. మొదటి వచనం చదువుకుందాం. భూమియు దాని సంపూర్ణతయు, భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను, లోకమును దాని నివాసులను యెహోవావే, ఆయన సముద్రముల మీద, ఆయన సముద్రముల మీద దానికి పునాది దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద, ప్రవాహ జలముల మీద దాని స్థిరపరచెను. ఆయన స్థిరపరిచి ఉంటున్నాడు. సమస్తము కూడా ఆయనవే. సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఆయనే కాబట్టి అవన్నీ కూడా ఆయనయే. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు, లేదంటే లేదు, ఉందంటే ఉంది. కాబట్టి ప్రియులారా, వాటన్నిటిని కూడా ఆయన స్వాధీనంలో ఉంచుకున్నాడు. నిన్ను కూడా ఆయన కోరుకుంటున్నాడు ఏంటంటే, ఇవన్నీ నావే కదా, నీకు కావలసినటువంటి అన్నీ కూడా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ నువ్వు చేయవలసినటువంటి పని ఒకటి ఉంది. నువ్వు ఏ విధంగా దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆత్మచేత నింపబడి ఆయనను అడుగుతావో, అడిగిన వాటికన్నిటికంటేనో, ఊహించిన వాటికన్నిటికంటేనో అత్యధికమైన దాన్ని నేను ఇస్తానంటున్నాడు. ఆయన ఎలాంటి దేవుడు అంటే, ఎలాంటి దేవుడని మనము వర్ణించగలమో ఆయనను వర్ణించడానికి మన తరమో కాదు ప్రియులారా. అలాంటి మహిమ కలిగినటువంటి దేవాది దేవుడు. ఆ దేవాది దేవుణ్ణి మనము ఆరాధించాలంటే ఇక్కడ దేవుని వాక్యంలో చూసినట్లయితే ప్రియులారా, 7వ వచనం ఒకసారి చదువుకుందాం. చూడండి. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి అని చెప్తున్నాడు. మన మధ్యలో ఉన్న దేవాది దేవుడు ఎలాంటి దేవుడట చెప్పాలి. ఎలాంటి దేవుడు? మహిమ కలిగినటువంటి దేవుడు, మహిమా స్వరూపుడైనటువంటి దేవుడు, గొప్ప వెలుగు కలిగినటువంటి దేవుడు, గొప్ప ప్రభావము కలిగినటువంటి దేవుడు. మనం ఆరాధించే దేవుడు ఈ దినాన మహిమతో ఉన్నటువంటి దేవుడు. నీవు కుమారుడుగా కుమార్తెగా చేయబడినట్లయితే ఆ మహిమతో నువ్వు నింపబడి ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి. ఇక్కడ అంటున్నాడు, మహిమ కలిగిన రాజు ఎవరు ఆయన అంటున్నాడు ఒక మాట. మహిమ కలిగినటువంటి రాజు ఎలాంటి దేవుడు? ఆయన మహిమతో నింపబడ్డాడు, ఆయన ప్రభావంతో నింపబడ్డాడు, ఆయన వెలుగుతో నింపబడ్డాడు. ఎలాంటి దేవుడు అని దాని కింద 8వ వచనములో చూసినట్లయితే, మహిమగల రాజు, ఈ రాజు ఎవడు? ఎలాంటి దేవుడు అంటే బల శౌర్యములు కలిగినటువంటి యెహోవా దేవుడు. దేవునికి మహిమ కలిగిన గాక. అందరూ కూడా చప్పట్లు కూడా దేవుని మహింపచేద్దాం. మహిమ కలిగిన రాజు ఎవడు? బల శౌర్యము కలిగినటువంటి దేవాది దేవుడు, బలము కలిగినటువంటి దేవుడు, శక్తి కలిగిన దేవుడు, ప్రభావము కలిగినటువంటి దేవుడు, మహిమ కలిగినటువంటి దేవుడు. ఆ దేవుడు మన మధ్యలో ఉన్నాడు ప్రియులారా. ఇది నాన్న మన స్తుతుల మీద ఆసీనుడిగా ఉన్నాడు. ఇంతవరకు ఎన్నో పాటలు పాడాము మన మధ్యలో ఉన్నాడని. తన జనముల మధ్యలో దేవాది దేవుడు ఏం చేస్తాడట?
వాసం చేస్తున్నాడట, నివాసం చేస్తున్నాడట. ఆయన మన మధ్యలో ఉన్న దేవుడు, నివాసం చేసే దేవుడు ఎలాంటి దేవుడు అంటే మహిమ కలిగినటువంటి రాజు, బల శౌర్యము కలిగినటువంటి రాజు. ఆ రాజుని మనము స్తుతించడానికి వచ్చాం, ఆ రాజుని మనం గణపరచడానికి వచ్చాం, ఆ రాజుని మనము హెచ్చించడానికి వచ్చాం, ఆ రాజుని పూజించడానికి వచ్చాం, ఆ రాజుని మహిమపరచడానికి వచ్చాం, ఆ రాజుని ఘనపరచడానికి వచ్చాం. ఆ దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా ప్రేమించి నీవు నేను కూడా మనము ఆరాధించాలని, స్తుతించాలని, ఘనపరచాలని మన మధ్యలోనికి వచ్చాడు. మన మధ్యలోనికి వచ్చిన దేవాది దేవుడు మహిమ కలిగిన రాజు, బలశౌర్యము కలిగినటువంటి దేవాది దేవుడు. ఇంకొక మాట ఉంది దాని తర్వాత, ఎలాంటి దేవుడు అంటే బలశౌర్యము కలిగిన యెహోవా, యుద్ధ శూరుడైనటువంటి యెహోవా. ఎలాంటి దేవుడట మన దేవుడు? మనం ఆరాధించే దేవుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాంటి దేవుడు? 1 మహిమ కలిగిన దేవుడు, 2 బల శౌర్యము కలిగిన దేవుడు, 3 యుద్ధ శూరుడైనటువంటి దేవాది దేవుడు. ఎంత గొప్ప దేవుడిని మనము ఆరాధించడానికి మనము దేవుని సన్నిధిలోనికి వచ్చాం. ఇంకొక కేడర్ చూసినట్లయితే, ఆఖరి వచనంలో చూసినట్లయితే చూడండి, మహిమ కలిగిన ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి అయినటువంటి దేవాది దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మహిమ కలిగిన రాజు ఎవరు అంటే బలశౌర్యము కలిగినటువంటి దేవాది దేవుడు, యుద్ధశూరుడైనటువంటి దేవాది దేవుడు, సైన్యములకు అధిపతి అయినటువంటి దేవాది దేవుణ్ణి మనము ఆరాధించడానికి మనము దేవుని సన్నిధికి వచ్చాం. దేవుని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో మనము ఆరాధించాలి ప్రియులారా. అట్టి వారు కావాలని కోరుకుంటున్నాడు. ఆ మహిమను నువ్వు చూడాలా, ఆ ప్రభావమును నువ్వు చూడాలా, ఆయన శక్తిని నువ్వు చూడాలా. ఆయన అంటున్నాడు, దినకన్న గారు ఇందాక చెప్పాం కదా, అయ్యా నాకు ఏం కావాలంటున్నాడు? కృపావరాలు కావాలి. నీ మహిమను నేను చూడాలా, నీ ప్రభావమును చూడాలా, నీ శక్తిని నేను చూడాలా. ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత కరుణా వాత్సల్యత కలిగిన వాడు. ఆశగల ప్రాణమును ఆయన ఏం చేస్తాడట? తృప్తిపరిచే దేవుడు. 107వ కీర్తనలో 9వ వచనంలో ఉంటుంది ఆ మాట, చదువుకుందాం. 107వ కీర్తనలో 9వ వచనంలో ఉంటుందా? ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలిగొనిన వారికి మేలుతో నింపి ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏలయనగా ఆశగల ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తున్నాడు. ఆయన ఆశ ఏంటంటే కృపావరాలు కావాలా. నీ ఆశ ఏమైనది? ఈ దినాన నీవు దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చావు. ఆయన అంటున్నాడు, అయ్యా నాకు కృపావరాలు కావాలయ్యా. స్వస్థపరిచే కృపావరం కావాలా, దయ్యాలను వెళ్ళగొట్టే కృపావరం కావాలయ్యా, అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేసే కృపావరం కావాలయ్యా. ఆయన ప్రార్థన చేశాడు. ఎన్ని సంవత్సరాలు చేశాడంట? 7 సంవత్సరాలు చేశాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. నువ్వు ఏ ఆశతో వచ్చావు? నువ్వు ఎలాంటి దేవాది దేవుడిని ఆరాధించడానికి వచ్చావు? అలాంటి దేవుడు నువ్వు ప్రార్థించినట్లయితే, నువ్వు ఆశపడినట్లయితే ఆశగల ప్రాణాన్ని ఆయన ఏం చేస్తాడట? తృప్తిపరుస్తాడు, సంతోషింపచేస్తాడు, ఆనందింపచేస్తున్నాడు. పిల్లలు, నీ హృదయంలో ఉన్న ఆలోచన, నీ హృదయంలో ఉన్నటువంటి తలంపులు, నీ మైండ్లో ఉన్నటువంటి తలంపులు అన్నిటిని కూడా మన మధ్యలో ఉన్న మహిమ కలిగిన దేవాది దేవుడు ఎరిగినటువంటి దేవుడు. నువ్వు ఏ ఆశ కలిగి ఉన్నావో, ఏ తాపత్రయం పడుతున్నావో, ఏం కావాలని నీ మనసులో నీ తలంపులో ఆలోచన చేస్తున్నావో, నువ్వు అడిగిన దానికంటేనో ఊహించిన దానికంటేనో అత్యధికమైన దాన్ని నువ్వు పొందబోతున్నావని దేవుడు నీకు నిబంధన చేస్తా ఉన్నాడు. దేవుడు నీతో మాట ఇస్తా ఉన్నాడు. కానీ ఆ దీవెనలు, ఆ ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవాలంటే నువ్వు చేయవలసినటువంటిది ఒకటి ఉంది. ఎలాంటిదంటే అదే 24వ అధ్యాయములో 4వ వచనం చదువుకుందాం. 24వ అధ్యాయము కీర్తనలు, నీవు ఆ విధమైనటువంటి దీవెనలు, ఆ విధమైనటువంటి ఆశీర్వాదాలు, మేలులు, ఉపకారాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు
కృపావరాలు నువ్వు పొందుకోవాలంటే ఈ పరిశుద్ధ దినములో, ఈ ప్రభు దినములో, ఈ పూజా దినములో, ఈ ఆరాధన దినములో దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని పాదముల దగ్గర చేరి ఆయన్ని స్తుతించాలంటే, ఆయన్ని ఆరాధించాలంటే, నువ్వు మేలు పొందుకోవాలంటే నువ్వు చేయవలసింది ఏంటంటే వ్యర్థమైన దాని యందు నీవు మనస్సు పెట్టకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ మనసు ఏ విధంగా ఉంది? దేని యందు నువ్వు మనసు పెడుతున్నావు? ధనమందా, లేకుంటే బంగారమా, వెండ్య, వెలగల రాళ్ళ, ఈ లోకములో ఉన్నటువంటి సమస్తాన్ని నువ్వు ఆశపడుతున్నావా? దేవుడు అంటున్నాడు అవి అశాశ్వతమైనటువంటివి. అశాశ్వతమైనటువంటి దాని మీద నువ్వు నీ మనసు పెట్టొద్దు అంటున్నాడు. ఈ దినాన నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీతో. నీ మనసు, నీ తలంపు, నీ హృదయము, నీ ఆలోచనలు అన్నీ ఎరిగినటువంటి దేవాది దేవుడు అంటున్నాడు నువ్వు వ్యర్థమైనటువంటి దాని మీద నువ్వు మనసు పెట్టుకోకూడదు. ఎందుకనగా అశాశ్వతమైనటువంటివి, ఎందుకనగా పనికిరానటువంటివి. వ్యర్థమైనటువంటి దాన్ని ఏం చేస్తాం మనం చెప్పండి? వ్యర్థమైంది. ఇక్కడ 2 బుట్టలు పెట్టారు, చెత్త బుట్టలు. వ్యర్థమైన దాన్ని అలా తీసుకెళ్ళి దానిలో పారేస్తాం అంతే. ఒకవేళ చికెన్, మటన్ మా ఇంట్లో చాలా వ్యర్థపరుస్తూ ఉంటారు. ఎందుకంటే వండుతారు, ఉంది మా పనమ్మాయి ఉంది, తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేద్ది. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు దాన్ని చూసేవాళ్ళే ఉంటారు. మళ్ళీ వండింది వంటనే తింటానే ఉంటారు. అదేమైపోతుందంటే 4వ రోజున పనికి రాకుండా పాడైపోతుంది. తీసుకెళ్ళి ఏం చేస్తారంటే డస్ట్బిన్లో పారేస్తారు. ఎందుకనగా అది వ్యర్థమైనటువంటిది, అది పనికిరానటువంటిది, అది పారేసేటువంటిది, అది ఉపయోగం లేనటువంటిది. దేవుడు అంటున్నాడు నా కుమారుడా, నా కుమార్తె, ఈ లోకములో వ్యర్థమైనటువంటివి చాలా ఉన్నాయి. దాని మీద నువ్వు ఆశపడినట్లయితే, నువ్వు దాని మీద నువ్వు ఆశ కలిగి ఉన్నట్లయితే దేవుని మహిమను నీవు చూడలేవు. మన మధ్యలో ఉన్నటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే మహిమ కలిగిన దేవుడు. మన మధ్యలో ఉన్న దేవాది దేవుడు ఎలాంటి వాడంటే బల శౌర్యము కలిగినటువంటి దేవాది దేవుడు. మన మధ్యలో ఉన్నటువంటి దేవాది దేవుడు ఎలా ఉన్నాడంటే యుద్ధ శూరుడైనటువంటి యెహోవా. మన మధ్యలో ఉన్న దేవుడు ఎలాంటి వాడంటే సైన్యములకు అధిపతి అయినటువంటి దేవాది దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయనను చూడాలంటే, ఆయనతో మాట్లాడాలంటే, ఆయనతో విన్నవించుకోవాలంటే నీ మనసులో వ్యర్థమైనటువంటిది ఈ సమయంలో దూరంగా తీసి డస్ట్బిన్లో పారేయాల. నీ ఆలోచనలు, నీ చెడు ఆలోచనలు, నీ చెడు తలంపులు, నీ చెడు ఊహలు అన్నిటినీ కూడా తీసి నువ్వు ఎక్కడ చేయాలా? డస్ట్బిన్లో పారేయాలి. పనికిరాని దానిలో పారేయాలి. డస్ట్బిన్ తీసుకెళ్ళి ఎక్కడ పారేస్తారో తెలుసా? ఎక్కడో దూరంగా పారేస్తారు. పనికిరానటువంటిది కనుక ఆ పనికిరాని యందు నువ్వు మనసు పెట్టకూడదు. ఆ పనికి మాలిన తలంపులు నీలోనికి రాకూడదు. ఆ పనికి మాలినటువంటి ఆలోచనలు నీలోనికి రాకూడదు. అందు గురించి అంటున్నాడు దేవుడు, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక కపటముగా ప్రమాణము చేయక. ఏ ప్రమాణం చెప్పండి? ప్రమాణం చేస్తారు. ప్రమాణం అంటే గుర్తుకొచ్చేది ఏంటి? నోవాహు చెప్తాడు. ప్రమాణం అంటే గుర్తుకొచ్చేది ఏంటి? ఎప్పుడు చేస్తారు ప్రమాణం? మనం వివాహం అయినప్పుడు తప్పకుండా ప్రమాణాలు చేస్తారు కదా. తర్వాత ఇంకొక ప్రమాణం చేస్తారు, బైబిల్ సాక్షిగా నేను అది చేయలేదు, దేవుని సాక్షిగా నేను చేయలేదు. ఏ ప్రమాణం అది? కపటమైన ప్రమాణం. కొంతమంది ప్రమాణం చేస్తారు, దాన్ని నిలబెట్టుకోలేరు. కొంతమంది ప్రమాణం చేసి దాన్ని నిలబెట్టుకోవట్లేని కారణం ఏంటంటే మీలోనే కొంతమంది ఉన్నారు. మేము ప్రతి ఉపవాస ప్రార్థనకు వస్తామయ్యా అని ప్రమాణం చేశారా లేదా? మీరు కుటుంబ సమేతంగా వస్తామని ప్రమాణం చేశారా లేదా? ఇదే ప్రమాణం? ఇది మంచి ప్రమాణమా, కపటమైన ప్రమాణమా? చెప్పండి మీరే. ఇశ్రాయేలీలందరూ అయ్యా మమ్మలను ఐగుప్తు దేశం నుండి మమ్మల్ని విడిపించినట్లయితే, మమ్మలను పాలు తేనెలు ప్రవహించే దేశానికి మమ్మల్ని తీసుకుని వెళ్ళినట్లయితే నీ నిబంధన ప్రకారం నడుచుకుంటామయ్యా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటామయ్యా అని దేవునితో వారేం చేశారంట? ప్రమాణము చేశారు. పిల్లారా, మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఆ ప్రమాణాన్ని మర్చిపోయి సనుగుతూ ఉన్నారు,
గొనుగుతూ ఉన్నారు. అన్ని అద్భుత కార్యాలు, అన్ని ఆశ్చర్య కార్యాలు, అన్ని గొప్ప కార్యాలు ఆ మహిమ కలిగిన దేవాది దేవుడు చేసినప్పుడు వాటిని చూసి గ్రహించలేక వాళ్ళ మైండ్ ఏమైపోయిందంటే బ్లాక్ అయిపోయింది. ఈ దినాన నీ మైండ్ బ్లాక్ అవుతుందో లేకుంటే ఏ విధంగా ఉందో నిన్ను నువ్వు పరిశీలన చేసుకోమని దేవుడు అడుగుతూ ఉన్నాడు. నువ్వు ప్రమాణం చేసావు కదా, ప్రతి పరిశుద్ధ దినంలో దేవుని సన్నిధికి వస్తున్నానని, ప్రతి దినము దేవుని సన్నిధిలో ఆరాధిస్తానని. ఇదిగో నువ్వేం ప్రమాణం చేసావు? బాప్తీసం తీసుకునేటప్పుడు కష్టం వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా క్రమముగా మర్యాదగా దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆత్మతో సత్యముతో నేను దేవుణ్ణి ఆరాధిస్తానని నువ్వు ప్రమాణం చేసుకోలేదా నువ్వు బాప్తీసం తీసుకున్నప్పుడు? ఇక్కడ అంటున్నాడు, కపటమైనటువంటి ప్రమాణము చేయక. ఎంతమంది శనివారం వస్తున్నారు ఒకసారి ఆలోచించండి. మిమ్మల్ని చేతులు ఎత్తమనట్లేదు, మీరు సిగ్గుపడాలని దేవునికి ఇష్టం కాదు, మీరు బాగుపడాలని ఇష్టం, దేవుడు మీకు మేలు చేయాలని ఇష్టం, దేవుడు మీకు ఉపకారం చేయాలని ఇష్టం, మీ జీవితాల్ని మీ బ్రతుకుల్ని మార్చి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచాలని దేవుని ఆలోచన. అంతేగాని తండ్రి తన కుమారులను కానీ కుమార్తెలను కానీ ఎన్నడూ కూడా సిగ్గుపరిచే దేవుడు కానే కాదు, తోకవలే ఉంచే దేవుడు కానే కాదు, తలవలే ఉంచే దేవుడే కానీ తోకవలే ఉంచడు. నువ్వు వ్యర్థమైన దాని యందు నువ్వు మనసు పెట్టకూడదు, నువ్వు కపటమైనటువంటి ప్రమాణము చేయకూడదు ప్రియులారా. ఇంకా చూసినట్లయితే అక్కడ ఉంది, దేవుణ్ణి ఆరాధించేవారు ఏ విధంగా ఉండాలో. వ్యర్థమైనటువంటి మనసు నీలో ఉండకూడదు. దేవుణ్ణి ఆరాధించేటప్పుడు కపటమైనటువంటి ప్రమాణాలు చేయకుండా ఉండాలి. నువ్వు దేవుణ్ణి ఆరాధించేటప్పుడు తన కింద ఉంది, నిర్దోషమైనటువంటి చేతులను శుద్ధమైన హృదయమును కలిగియుండి వాడే ఈ దినాన్న నువ్వు ఆరాధించినట్లయితే దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నీ గొప్ప మేలు చేయబోతూ ఉన్నాడు దినాన్న. ఆయన మాట అబద్ధమా? ఆయన మాట తప్పే దేవుడా? ఆయన మారే దేవుడా? నిన్ను అడుగుతూ ఉన్నాడు, ఏమా నీకు ఎప్పుడన్నా మాట ఇచ్చి తప్పానా నా కుమారి అంటున్నాడు. ఏ నాయనా నా కుమారుడా నీకు ఎప్పుడన్నా మాట ఇచ్చి తప్పానా అంటున్నాడు ఆయన. ఇది నాన్న, ఆయన మాట తప్పే దేవుడు కాదు. ఒకటి ఏముండాలి దేవుణ్ణి ఆరాధించాలంటే? చెప్పాలి ఏముండాలా? వ్యర్థమైనటువంటి మనస్సు ఉండకూడదు, రెండవది కపటమైన ప్రమాణము చేయకూడదు, మూడవది నిర్దోషమైనటువంటి చేతులు. నీవు చేతులు చాపినప్పుడు నువ్వు ఆరాధన చేస్తే నేను నా కన్నులను కప్పుకుంటాను అంటున్నాడు. అంటున్నాడా లేదా? ఎందుకని? నీ చేతుల్లోనే ఉందా పాపం? నీ అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు లేదా నీ పాపం? అది కడుక్కోవాలి, అది శుద్ధీకరించుకోవాలి, అది పరిశుద్ధపరచుకోవాలి, శుభ్రం చేసుకోవాలి ప్రియులారా. యెషయా గ్రంథములో 1వ అధ్యాయములో 15వ వచనంలో ఆ మాటలు చదువుకుందాం. మీరు మీ చేతులు చాపునప్పుడు, మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్ములను చూడక నా కన్నులను కప్పుకొందును. అబ్బా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఆరాధన చేస్తే నువ్వు చేతులెత్తి చేసినా చేతులు దించి చేసినా గానీ నీ చేతులు శుభ్రంగా ఉండాలా, నీ మనసు శుభ్రంగా ఉండాలా. నీవు చేతులు చాపినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే కన్నులు కప్పుకుంటున్నాడట. దాని కింద ఉంటే కొన్ని మాటలు చదువుకుందాం. నీవు నీ చేతులు చాచినప్పుడు నేను చూడక ఇందును చదవాలా? నా కన్నులు కప్పుకొందును, కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసి నీవు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, నీ చేతులు రక్తముతో అపవిత్రతతో నిండి ఉన్నవి, మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి అని దేవుడు చెప్తా ఉన్నాడు. దినాన్న మీ చేతులు అపవిత్రతతో ఉన్నాయి. మీ చేతులు మాత్రమే ఉన్నాయా? మీ చేతులు మాత్రమే ఉన్నాయా? ఇక్కడ కీర్తన గ్రంథంలో 24వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ 4వ వచనంలో చివరి లైన్లో చూసినట్లయితే నిర్దోషమైనటువంటి చేతులను, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగిన వాడే. ఒకటి చేతులు కడుక్కోవాలా? నీ చేతులు చాసినప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు నేను వినను అంటున్నాడు, నువ్వు ఆరాధన చేసిన నేను వినను అంటున్నాడు. ఎందుకనగా
నీ చేతులు చాచినప్పుడు దేనితో నింపబడిన అట? రక్తముతో నింపబడిన అపవిత్రతతో నింపబడింది. ఆ అపవిత్రతను అంతటిని కూడా కడుక్కోవాలా, నువ్వు శుద్ధి చేసుకోవాలా, నువ్వు పరిశుద్ధపరచుకోవాలా, నువ్వు పరిశుద్ధుడు కావాలి ప్రియులారా. అందుచేతనే నువ్వు దేవుని మహిమను చూడాలంటే ఏం చేయాలంట? కపటమైనటువంటి ప్రమాణం చేయకూడదు, వ్యర్థమైన మనసు ఉండకూడదు, నీ చేతులు శుద్ధిగా ఉండాలా. ఇంకొకటి 4వది హృదయం కూడా చూడాలి. ఇక్కడ చూసినట్లయితే ప్రియులారా, శుద్ధమైనటువంటి హృదయము, నిర్దోషమైనటువంటి చేతులను, శుద్ధమైనటువంటి హృదయమును కలిగి ఉన్నవాడే వాడు మాత్రమే యెహోవా వలన ఏం పొందుతాడట? ఆశీర్వాదం. మాకు రావటం లేదు ఆశీర్వాదం, మాకు రావటం లేదు ఆశీర్వాదం. ఎందుకు రావటం లేదు ఆశీర్వాదం? చాలా మంది ఆశీర్వాదం అని పేరు పెట్టుకుంటారు, కానీ ఆశీర్వాదము ఉండదు. ప్రియులారా, ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఈ దినం మనము ఆరాధించే దేవుడు, మనము స్తుతించే దేవుడు, మనం కనపరిచే దేవుడు సర్వ సృష్టికర్త అయినటువంటి సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఆయన మాట తప్పని దేవుడు, ఆయన మార్పు లేని దేవుడు, ఆయన యుగాలకు సజీవుడైనటువంటి దేవుడు. ఆ దేవాది దేవుడు ఆత్మస్వరూపుడుగా మన మధ్యలోనికి వచ్చి మన స్తుతుల మీద ఆసీనుడిగా ఉండి నిన్ను నన్ను కోరుకునేది ఏంటంటే, నా కుమారుడా, నా కుమార్తె, నీవు నన్ను ఆరాధించాలంటే నీ మనస్సు సరిగా ఉండాలా, నీ ప్రమాణాలు సరిగా ఉండాలా, నీ చేతులు సరిగా ఉండాలా, నీ హృదయము సరిగ్గా ఉండాలా. ఒకవేళ ఇవన్నీ సరిగా ఉన్న నువ్వు ఆరాధన చేసినట్లయితే ఆయన అంటున్నాడు, అలాంటి వాడే, దాని కింద ఉంటుంది అలాంటి వాడే, 5వ వచనం, వాడే యెహోవా వలన ఆశీర్వాదం పొందును. అలాంటి వారు యెహోవా వలన, దేవుని వలన ఆశీర్వాదం పొందుతారు, దేవుని వలన ఆశీర్వదించబడతారు. మీరు మన మధ్యలో ఉన్న దేవాది దేవుడు ఎలాంటి దేవుడు చెప్పాలి? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు వరకు విన్నారు కదా, ఎలాంటి దేవుడు? మహిమ కలిగినటువంటి దేవుడు. ఇంకొకటి బలశౌర్యము కలిగినటువంటి దేవాది దేవుడు. 3వది యుద్ధశూరుడైనటువంటి దేవాది దేవుడు. 4వది సైన్యములకు అధిపతి అయినటువంటి దేవాది దేవుడు. మనకు తోడుగా ఉండి నడిపిస్తున్నటువంటి దేవుడు. 46వ దావీదు కీర్తన 7వ వచనంలో ఉంటుంది. ఆ మాట చదువుదాం. సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. ఎవరికి తోడై ఉన్నాడంటే ఈ దినాన మన మధ్యలో ఉన్న దేవాది దేవుడు, సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు. ఆయన మనల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు, మనల్ని దీవించాలనుకుంటున్నాడు, మనకి మేలు చేయాలనుకుంటున్నాడు, మనకి ఉపకారం చేయాలనుకుంటున్నాడు. అదే 11వ వచనంలో కూడా అదే మాట రాయబడి చదువమ్మా. సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. మనకి తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. మనకు ఆశ్రయమై ఉన్నాడు. నిన్న ఆశ్రయము నీకు ఆశ్రయముగా ఉన్నాడు ఆయన. ఇది నాన్న ప్రత్యేకముగా పరిశుద్ధ దినములో, ప్రభు దినములో మన మధ్యలోనికి వచ్చి మన యాకోబు దేవుడు నీకు ఆశ్రయముగా ఉండి, సైన్యములకు అధిపతి అయి ఉండి, నిన్ను ప్రేమించి గొప్ప మేలు చేయాలని, గొప్ప ఉపకారం చేయాలని, గొప్ప దీవెనలతో ఆశీర్వాదాలతో నిన్ను నింపాలని ఆయన ఆశపడుచున్న దేవుడు. నీ హృదయం ఏ విధంగా ఉంది? నీ చేతులు ఏ విధంగా ఉన్నాయి? నీ మనస్సు ఏ విధంగా ఉంది? హృదయము అన్నిటికంటే మోసకరమైనటువంటిది, అది బహు వ్యాధి కలది. ఆ వ్యాధిని నువ్వు తీసివేసుకుంటే కనుక, ఆ వ్యాధిని తొలగించుకుంటే కనుక నువ్వు దేవుణ్ణి చూడగలుగుతావు. అందుచేతనే మత్తయి సువార్తలో 5వ అధ్యాయములో 8వ వచనంలో ఉంటుంది ఆ మాట, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. ఈ దినాన నీవు ఆయన మహిమను చూడాలా, ఆయన ప్రభావమును చూడాలా, ఆయన పరాక్రమమును నువ్వు చూడాలంటే కనుక నీకేం కావాలా? హృదయ శుద్ధి కావాలా. అందు గురించి దావీదు మహారాజు అంటున్నాడు, అయ్యా నన్ను కడుగయ్యా, నన్ను శుద్ధీకరించయ్యా, నన్ను కడుగయ్యా అని 51వ కీర్తన 10వ వచనం, 51. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగచేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును పూర్ణముగా మళ్ళా పుట్టించు నాయన, పూర్ణముగా పుట్టించు నాయన. నా హృదయాన్ని ఏమంటున్నాడు ఆయన? మరొకసారి చదువు. నాలో శుద్ధం కలిగ చేయమంటున్నాడు.
నా అంతరంగములో స్థిరమైన మనస్సును స్థిరమైనటువంటి మనస్సు కలిగ చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనస్సు కావాలి, నువ్వు స్థిరమైనటువంటి మనస్సు కావాలా. నీ హృదయాన్ని కడుక్కోవాలా. నువ్వు హృదయం కడుక్కున్నట్లయితే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ఇది నాన్న నువ్వు దేవుణ్ణి చూడాలా. దేవుణ్ణి చూడడము ఎలాంటి దేవుణ్ణి చూడాలంటే ఆయన మహిమ కలిగినటువంటి రాజును చూడాలా, బల శౌర్యము కలిగినటువంటి రాజును చూడాలా, యుద్ధ శూరుడైనటువంటి రాజును చూడాలా, సైన్యములకు అధిపతి అయినటువంటి రాజును నువ్వు ఈ దినాన్న చూడాలా. నువ్వు చూసి సంతోషించి ఆనందించి, డాడీ, తండ్రి, ఫాదర్, నా ప్రార్థన, నా ఆరాధన ఆలకించయ్యా. ఇదిగో నా మనస్సు నీకు ఇస్తున్నానయ్యా. కపటమైన ప్రమాణాలు ఇక చేయనయ్యా. అయ్యా నన్ను క్షమించయ్యా. నా చేతులు కడుక్కుంటున్నానయ్యా, నా హృదయాన్ని కడుక్కుంటున్నానయ్యా. నా ఆరాధన ధూపం వలె నీ సన్నిధికి చేరాలి నాయన. నా ఆశలు, నా తలంపులు, నా కోరికలన్నీ తీరాలి ప్రభువా. నన్ను దీవిస్తానన్నావు, నన్ను ఆశీర్వదిస్తానన్నావు, మాట తప్పని మార్పులేని మారని దేవుణ్ణి అన్నావు ప్రభువా అని నువ్వు ఆరాధన చేసినట్లయితే ఆయన మహిమ కలిగిన రాజు ఎక్కడున్నాడు? ఇప్పుడు చెప్పండి. మహిమ కలిగిన రాజు ఎక్కడున్నాడు? మన మధ్యలో ఉన్నాడు. తన జనముల మధ్యన దేవాది దేవుడు వాసం చేయుచుండే. తన జనముల మధ్యన దేవాది దేవుడు వాసం చేయుచుండే. ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయన నివాసం మన మధ్యలో ఉంది. మన స్తుతుల మీద ఆసీనుడిగా ఉన్నాడు. ఆయనే మహిమ కలిగిన రాజు, ఆయనే బలశౌర్యము కలిగిన రాజు, ఆయనే యుద్ధశూరుడైనటువంటి రాజు, ఆయనే సైన్యములకు అధిపతి అయినటువంటి రాజు. ఆ రాజును నీవు స్తుతించాలంటే నీకున్నటువంటి లక్షణాలు, వ్యర్థమైన మనసు ఉండకూడదు, కపటమైన ప్రమాణం చేయకూడదు, నిర్దోషమైన చేతులు, శుద్ధ హృదయము నువ్వు కలిగి ఉన్నట్లయితే 5వ వచనములు అంటున్నాడు, వాడు యెహోవా వలన ఆశీర్వాదం పొందును. ఆ ఆశీర్వాదం నీకు కావాలా? ఆ దీవెన నీకు కావాలా? నా కుమారుడా, నా కుమార్తె, ఆ ఆశీర్వాదాలు, దీవెనలు నీకివ్వడానికి నేను ఈ మధ్యలోనికి వచ్చాను. నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడను, నేను సర్వాధికారినైనటువంటి దేవుడునను, నాకు అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదని చెప్తున్నటువంటి దేవుడు. ఆయన మాట తప్పే దేవుడు మాత్రము కానే కాదు. అందు గురించి 146వ కీర్తనలో 6వ వచనంలో ఆయన అంటున్నాడు, ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, స్థానిలోని సర్వమును సృజించినటువంటి దేవుడు. అవన్నీ నావే కదా నా కుమారుడా, నా కుమార్తె. అవన్నీ నా మాట వింటున్నావు కదా. అవన్నీ కూడా నేను చెప్పి చేస్తున్నావు కదా. పంట పండమంటే పండుతున్నాయి, వర్షం పడమంటే పడుతూ ఉంది, అభివృద్ధి పరచాలంటే అభివృద్ధి పరచబడుతున్నాయి. అవన్నీ కూడా నా మాట వింటున్నాయి కదా నా కుమారుడా, నా కుమార్తె. ఇదిగో ఆయన మాట తప్పని దేవాది దేవుడు అంటున్నాడు. అక్కడ అంటున్నాడు, చదువుదాం మళ్ళా మాట. ఆయన ఎన్నడూ కూడా మాట తప్పనటువంటి దేవాది దేవుడు. బాధపరచబడు వారికి న్యాయము తీర్చును, ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయును, బంధింపబడిన వారిని విడుదల కలుగ చేయును. యెహోవా గుడ్డివారు కన్నులు తెరవ చేయవాడయ్యున్నాడు. అలాంటి శక్తి కలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దినాన ఆయనే మహిమ కలిగినటువంటి రాజు, ఆయనే బలశూరుడైనటువంటి దేవాది దేవుడు అయింటున్నాడు. ఆయనే బలశౌర్యము కలిగిన దేవుడు, ఆయనే యుద్ధశూరుడైనటువంటి దేవాది దేవుడు, ఆయనే సైన్యములు అధిపతియగు దేవాది దేవుడు, ఆయనే మహిమ కలిగిన రాజు. ఆ రాజు మన మధ్యలో ఉన్నాడు. ఆ రాజును మనం ఆరాధించడానికి వచ్చాం. ఆ రాజును మనం స్తుతించడానికి వచ్చాం. ఎంత గర్వపడాలి. నీ తండ్రి ఎవరు అంటే, మీ డాడీ ఎవరు అంటే నువ్వేం చెప్పాలి ఇప్పుడు? నా తండ్రి. నువ్వు నిజంగా రక్షింపడితే, నిజంగా మారు మనసు వస్తే, నువ్వు పాపక్షమాపణ పొంది దేవుని ఆత్మచేత నింపబడిన వాడవైతే నీ తండ్రి ఎవరో తెలుసా? నీ తండ్రి, నా తండ్రి ఎవరు అని నన్ను అడిగితే నేనేం చెప్తాను తెలుసా? నా తండ్రి మహిమ కలిగిన రాజు, నా తండ్రి బలశౌర్యము కలిగినటువంటి రాజు, నా తండ్రి యుద్ధశూరుడైనటువంటి రాజు, నా తండ్రి సైన్యములకు అధిపతియగు యెహోవా, ఆయనే నా తండ్రి నాని నేను చెప్పితే ఆయన ఎంత సంతోషపడతాడో, ఎంత ఆనందపడతాడో.
ఎంత ఉత్సాహం పొందుతాడు ఆయన. నా కుమారులు ఎంత దృఢ విశ్వాసంతో, నమ్మకంతో, కపటమైన ప్రమాణం చేయకుండా ఈ మాటలు చెప్తున్నారని సంతోషపడి, ఆనందపడి ఆయన ఏం చేస్తాడంటే, వాడు యెహోవా వలన ఆశీర్వాదము పొందును. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టార్జితం వలన ఆ ఐశ్వర్యము గొప్పది కాదు. సామెతల్లో 10వ అధ్యాయంలో 22వ వచనంలో ఉంటుంది ఆ మాట. చదివి మనము ఆరాధనలోనికి వెళదాం. సామెతలు 10వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిస్తుంది. దేవుడు నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేయాలనుకుంటున్నాడు. ఆశీర్వాదాలు కుమ్మరించాలనుకుంటున్నాడు. ఎన్నో పట్టరాని దీవెనలు, పట్టరాని ఆశీర్వాదాలు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. అది దేవుడు నీకు ఇస్తేనే ఆశీర్వదించబడతావు. నువ్వు కపటమైనటిని చేసి, లేకుంటే దుర్దేశంతో చేసి, నీ చెడు ఆలోచనలతో చేసి, నీ చేతులు కడుక్కోకుండా, నీ హృదయం కడుక్కోకుండా, శుద్ధీకరించుకోకుండా దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ఆరాధన చేస్తే అట్టివాడు ఆశీర్వదించబడడు. ఆయన అంటున్నాడు, ఇదిగో యెహోవా ఆశీర్వాదము నీకు ఐశ్వర్యం ఇస్తుంది. నీవు కష్టపడిన కష్టము చేత ఆ ఆశీర్వాదము నీకు ఎక్కువ కాదు. దేవుని ఆశీర్వాదం కావాలా? ఆయన అంటున్నాడు, ఈ 4 లక్షణాలు కలిగి నీవు ఉన్నట్లయితే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అలాంటి ఆశీర్వాదాలు, దీవెనలు మనం పొందుకొని మన జీవితకాలం అంతయు, మన బ్రతుకు దినములన్నీ కూడా ఆయనకు విధేయులమై, ఆయన మనకు తండ్రిగా, మనము కుమారులుగా ఆయన మాట విని, ఆయన చిత్తానుసారంగా నడుచుకొని ఆయన దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవడానికి మనమందరం కూడా శుద్ధ హృదయముతో, శుభ్రమైనటువంటి చేతులతో ఆయన్ని స్తుతించి, ఆరాధించి ఆయన దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆరాధన ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసినాక ఆరాధనకి వెళ్దాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన మా యేసయ్యా, నీ ఘనపాదాలకు వందనాలు. ఈ దినం ప్రత్యేకముగా నీ మహిమను, నీ ప్రభావమును మాకు చూపించి, ఆయన నిన్ను ఆరాధించువారు ఏ విధంగా ఉండాలో మాతో మాట్లాడినందుకు వందనాలు. అట్టి కృపను మాకు అనుగ్రహింపచేసిన ఆయన మిమ్మలను ఆరాధించి మీ దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవడానికి కృప వెంబడి కృప కొమ్మరించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకుంటారని నన్ను, మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.